వాటర్ ట్యాంక్ ఒకటి, సిమెంట్ రోడ్లు, గోకులం ఇవన్నీ ప్రారంభించుకున్నాం. మస్తాన్ బాబు ఆవేశంగా, ఇంత ఆవేశం చూడటం ఇదే. ఆయన్ని తీసుకుపోయి స్టేట్మెంటు వాళ్ళు గురువైన భాష మాడితే తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్లో తిరిగి కౌంటర్ ఇచ్చిన దానికి పోలీసులు వచ్చి ఆయన సతీమణితో సంఘం పోతుంటే ఫంక్షన్కి ఆపి గందరగోళం చేసిన రోజులు చూసాం. ఇప్పుడు ఇక్కడ అక్కిం భాస్కర్ రెడ్డి, ఓబులెడ్డి ఆ ఇల్లు గల ఆయన చనిపోయినంట. వాళ్ళ ముగ్గురు మీద దొంగతనం కేసు పెట్టారు. హైకోర్టులో పోయి ఆడిసిపెట్టి పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇటువంటి ఎన్ని. సరే, రెడ్డి గారుల మీద నీకు కోపం, వైసీపీలో లేకుండా ఉండాలని. శెట్టి గారులు 18 మంది శెట్టి గారులని 17-18 రోజులు జైల్లో పెట్టించావు. ముందే వాళ్ళు సాధు జంతువులు, ఒక జోలికి పోయేవాళ్ళు కాదు, అంటే గోమాతలు అన్నమాట. వాళ్ళని కూడా నువ్వు జైల్లో పెట్టించావు నీ మండలంలో. ఇటువంటిది ఎప్పుడు చూడలే మనం. సరే, ఆయన వాడే భాష సరే, అది చెప్పాల్సిన అవసరం ఉండాలి. ఇప్పుడు ఈరోజు మనం ఒక్క జేజేఎం అంటే జల్ జీవన్ మిషన్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది మన కాన్స్టిట్యున్సీకి 111,82,00,000, 428 పనులు. ప్రోగ్రెస్లో 126 ఉన్నాయి. ఇంకా నాట్ స్టార్టెడ్ ఒక 77 ఉన్నాయి. కంప్లీటెడ్ 225. 40 కోట్లకి పనులు పూర్తయినాయి. కాకుండా ఇది 43,60,000. ఇప్పుడు మనం ట్యాంక్ ఓపెన్ చేసింది 40,000 లీటర్ల కెపాసిటీ. పొదలకూరు మండలం టోటల్ 60 పనులు 19,95,00,000. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతున్నాం. సిమెంట్ రోడ్లు కానీ ఏవి అన్ని పర్ఫెక్ట్గా జరిగేటట్టు చేస్తూ పోతున్నాం. బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు, పవర్ ప్రాజెక్టుల పేపర్లు ఎట్లా తయారు చేయాలా ఆయన తిరిగిపోతే నేర్పిస్తాడు. ఎవరైనా ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీదకి మగవాళ్ళని కాకుండా ఆడవాళ్ళని కాకుండా మూడో వాళ్ళని ఎటు పంపించాలా, ఒక రాజకీయ నాయకుడు ఇస్రాల్ని ఎటు పంపించాలా, కోర్టులో ఫైల్ ఎట్టు దొంగతనం చేయాలా. ఇప్పుడు ఆ రోజు కోర్టులో ఫైల్ వేసిపోయింది. సరే, ఇప్పుడు మీరు కన్నా గూగుల్లోకి పోయి కోర్ట్ ఫైల్ థెఫ్ట్ అని కొట్టండి, అమెరికాలో నుంచి కొట్టండి, చైనాలో పోయి కూర్చొని కొట్టండి గూగుల్లో, కాగానే మన నాయకుడు వచ్చేస్తాడు. ఒకసారి కొడితే నేను రాను కానీ ఆయన వస్తాడు. ప్రపంచంలో ఎక్కడ కొట్టినా కోర్ట్ ఫైల్ థెఫ్ట్ అని ఇప్పుడు కొట్టుకోండి. అది సరే అయిపోయింది. మళ్ళీ ఆర్టీఓ ఆఫీసులో ఈనాడ 4 ఎకరాలు 20 సెంట్లు అత్తగారు ఇచ్చిన పొలానికి దక్షిణం ఆక్యుపై చేస్తే ఫెన్సింగ్ బాగా కొట్టించి వాళ్ళకి ఇప్పించా. ఈరోజు ఎకరా 6-7 కోట్లు, ఎకరా 25-30 కోట్లు. వాళ్ళు డైరీ ఫామ్ పెట్టుకొని మేత తల్లుకొని బతుకుతున్నారు. అందున 12 ప్లాట్లు డిటిపిసి లేఅవుట్లు కలిపేసుకున్నాడు జేసీబీ పెట్టి నైట్. వాళ్ళు పోతే వాళ్ళని బయటకు గెట్ అవుట్ అని చెప్పి పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగాలు పదవి విరమణ చేసిన రిటైర్ అయినట్టు వాళ్ళది నా దగ్గరికి వస్తే కలెక్టర్ ఏమన్నా అంటే, సార్ గవర్నమెంట్ది కాబట్టి దళితులది వదిలిచ్చాము, ఇది పట్టాల్యాండ్ కాబట్టి సివిల్ కేసు అన్నారు. సివిల్ కేసు వేశారు. ఎప్పుడు 15-16లో 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు హీరింగ్కి వచ్చింది అది సివిల్ కేసు. ఆర్టీఓని పిలిచారు, ఆర్టీఓ కూడా దాంట్లో ఉంది. కోర్టు పిలిస్తే ఏం పోలే, రెండోసారి పిలిస్తే పోలే. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చి అన్న ఆర్టీఓ వాయిదాలు పోవట్లేదన్నా, ఒక మాట చెప్పన్నా. ఆర్టీఓ ఫోన్ చేసి, అమ్మా ఎల్లుండి వాయిదా ఉందంట, నువ్వు పోమ్మా, వావులేటిపాడు డిటిపిసి లేవుడిదన్నా. సార్ అన్నది, ఎల్లుండి పోవమ్మా. సార్ అన్నది. ఏందమ్మా చెప్పమ్మా అన్న. ఫైల్ కనపడటం లేదు సార్, ఆర్టీఓ ఆఫీస్లో ఫైల్ లేచిపోయింది సార్ అని. అవునా, నేను ఒక మాట చెప్పాను, కలెక్టర్కి ఒక లెటర్ పెట్టమ్మా, ఈ విధంగా ఫైల్ కనపడటం లేదని ఫలానా కేసులో అని చెప్పి పెట్టింది. పక్క రోజు ఈనాడు, జ్యోతి అన్నింటిలో
బ్లాస్ట్ అయిపోయినాయి, పేపర్లు అంతా వచ్చేసినాయి. కలెక్టరు ఆర్టీఓ ఆఫీసులో సిబ్బందిని అందరినీ పిలిచి 24 గంటలు టైం ఇస్తుండా. ఆ ఫైల్ కనపడకపోతే ఒక బెంచ్ కాదు మొత్తం అందరినీ సస్పెండ్ చేసి పారేస్తా అన్నాడు. తెల్లారి వెనక మాట్లాడొద్దని చెప్పండి. ఇప్పుడు ఫైల్ అనే ఉన్నాయి. అయిపోయింది. 2014లో గోవా నుంచి మందు తెచ్చాడు, జనం చచ్చిపోయారు. 10 రూపాయలకి సీసా తెచ్చి తాగిచ్చాడు. ఈయన 4 కేసుల్లో ఉన్నాడు. ప్రతాప్ రెడ్డి కావలి, ఆయన 6 కేసులో ఉన్నాడు. 10 కేసులు. ఎమ్మెల్యే ఎంపీ కోర్టుకి పోతాయి కదా ఎమ్మెల్యేలు, విజయవాడ వాళ్ళు వెనక్కి పంపించారు జిల్లా కోర్టుకి. 10 కేసుల్లో 10 రకాల పేపర్లు కనపడటం లేదు. అవునా? ఇప్పుడు వెతికితే ఫైళ్ళు లేవు. నెల్లూరు జిల్లా కోర్టులో ఫైళ్ళు లేచిపోయినాయి. లిక్కర్ కేసులో 10 కేసుల్లో ఫైళ్ళు లేచిపోయినాయి. మొన్న పేపర్లో వచ్చింది, చదువుంటాను. ఇటువంటి వాళ్ళని మనం ఎక్కడన్నా చూసామా అంట. స్వర్ణ వేమయ్య, సర్వేపల్లికి స్వర్ణ వేమయ్య ఎమ్మెల్యే, ఒక దళితుడు, మహానుభావుడు. వేమారెడ్డి ఎంకురెడ్డి మా పెదనాయన ఎమ్మెల్యే సర్వేపల్లికి. వంగల కోదండరామరెడ్డి ఎమ్మెల్యే, సివి శేషారెడ్డి ఎమ్మెల్యే, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే. ఎవరైనా పేదోళ్ళ భూములు ఆక్రమించుకోవటం, కిందుండే వాళ్ళ భూములు ఆక్రమించుకోవటం. 57 ఎకరాలు ఇక్కడ మరుపూర్లో ఎకరా 50 లక్షలు చేస్తుంది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబానికి రాసి చేయటం. రామదాస్ కంట్రీ హైవే పక్కన 60 ఎకరాలు అర్ధరాత్రి జీవో. రేపు ఉదయాన్నే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఢిల్లీలో. అర్ధరాత్రి జీవో. ఆ కంపెనీలో తెల్లారే లోపల నీ అల్లుడు దాంట్లో CEO. అప్పుడు దాకా ఆయన లేడు, అల్లుడికి సంబంధంలో ఒక బినామీ కంపెనీ. ఇటువంటి పనులు ఎప్పుడన్నా మేము చేసామా? మస్తాన్ బాబు చెప్పినట్టు ఆ శివుడిది అమ్మేశాడంటే నేను అప్పుడు కాకుటూడని పిలిపించా. ఏంది అంటే, అయ్యా ఒక రెడ్డి గారు 48-45 సెంట్లు ఇచ్చాడయ్యా దేవాలయం కోసం అని. అంటే మన సురేంద్రుడు నాయన్కి, ఆయన కూడా చనిపోయినాడు. ఏమైంది 48 సెంట్లు అన్న? అయ్యా 15 సెంట్లు దేవాలయంలో ఉంది, 8 సెంట్లు స్వర్ణ చతుర్భుకి 4 లేన్ రోడ్ వేసేటప్పుడు 2005లో గవర్నమెంట్ తీసేసుకుంది. ఇప్పటికీ దేవాలయానికి హైవేకి మధ్య 8 సెంట్లు ఉంది. 3 సెంట్లు ఆ మార్వాడీలు టెంపుల్ రోడ్ తీసుకున్నారు, టెంపుల్కి ఇచ్చాము. పక్కన దక్షిణాన ఉండే మట్టి రోడ్డు డొంక, దాంట్లో 15 సెంట్లు ఉంది. ఆ కిందుండే రైతులు ప్లస్ లేఅవుట్ రోడ్లు అందరు కలిసి వచ్చి ఈ డొంకని సిమెంట్ రోడ్ వేస్తాము, మా డబ్బులతో వేస్తాము. ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉంది ఆ డొంక. మీకు సిమెంట్ రోడ్డు దక్షిణం గేట్ ఉంది దేవాలయం, సిమెంట్ రోడ్డు పనికి వస్తుంది. 40 లక్షలు మళ్ళీ దేవాలయం కోసం ఇస్తున్నాము, మా డబ్బులు పెట్టి సిమెంట్ రోడ్ వేసి 40 లక్షలు దేవాలయానికి ఇచ్చారయ్యా, దానికి ఒప్పుకున్నామయ్యా అని చెప్పారు. నేను స్పాట్కి పోయినా, వెంకటాచలం పోతూ చూసా, బ్యూటిఫుల్గా చాలా వెడల్పు సిమెంట్ రోడ్. దాంట్లో నేను ₹1 కోటి అమ్మేసానని నువ్వు చెక్క భజన చేయిస్తావా? సంతపేట వాళ్ళని తీసుకోపోయి. అప్పుడు చెప్పా నేను, అప్పుడు దాకా చెప్పుకోలే. అయ్యా అల్లిపురం 2వ డివిజన్ కార్పొరేషన్ 2.5 ఎకరా హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 1/2 ఎకరా హాస్పిటల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 3వ డివిజన్ నవలకల్ గార్డెన్ సైడ్ మైపాడ్ రోడ్డు కార్పొరేషన్ ఎకరా హై స్కూల్కి. పెద్ద చెరుకూరు మా పెదనాన్న సోమిరెడ్డి ఆదినారెడ్డి స్వాతంత్రం కోసం జైలుకి పోయి వస్తే 5 ఎకరాలు ఇచ్చారు, దేశమంతా ఇచ్చారు. స్వాతంత్రం కోసం జైలుకి పోయి వచ్చినాడు. 5 ఎకరాలు ఈరోజు పోయి చూసిరండి. ఎస్సీలు బీసీలు మిక్స్డ్ కాలనీ, ఎకరా 6-7 కోట్లు చేస్తాం. ఇవన్నీ కార్పొరేషన్ 9 ఎకరాలు. సిటీ నెల్లూరు సిటీ మా కుటుంబం ఇచ్చాం. నేను చెప్పుకోలే, ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు నేను అమ్మేశాను శివుడి భూమి, శటకోపం పెట్టాను శివుడి కంటే, ఇవన్నీ నేను చెప్పానా మీకు? ఆర్బీ కంట్రీగా మా సోమిరెడ్డి రాధాకృష్ణ ఆకలి చిన్నాయన 5.5 ఎకరా ఇచ్చేసాడు. ఎస్టీ కాలనీ గిరిజనులు ఉన్నారు, ఎకరా 4 కోట్లు. టౌన్ ఆనుకొని, మన కార్పొరేషన్ ఆనుకొని, మన దేవాలయం వాడు కట్టుకుంటూ ఈ ధ్వజస్తంభం తీసుకోపోయారు నన్ను. చిన్నాయన పుణ్యం అయ్యా, ఇది 5.5 ఎకరా, 14.5 ఎకరా ఇచ్చాం. 70 కోట్లు చేస్తాయి. నేను పోయి అమ్ముకుంటాను. 4 దేవాలయాలు కట్టించాం.
చిన్నవి కావచ్చు. 2 హరిజన వాడలు కట్టించాం, ఒక బీసీ కాలనీలో కట్టించాం, ఒక సాయిబాబా మందిరం కట్టించాం. 100 ఏళ్ల నుంచి ఉభయాలు చేస్తున్నాం. ముక్కోటి దగ్గర నుంచి సీతారామ కళ్యాణం, ఈ నడుమ 2 ఉభయాలు మళ్ళీ యాడ్ అయినాయి. నన్ను పట్టుకొని సంతపేటకు పోయి పిటిషన్ ఇచ్చి భజన చేయించి చంద్రమోహన్ రెడ్డి శివుడికి గోపురం చెట్టగోపం పెట్టాడు, ₹1,00,00,000 అమ్మేసుకొని బతుకు అని చెప్పి నేను చండాలమైన ఆ రోజు వాడిన భాష అయితే మస్తాన్ బాబు చెప్పినట్టు మనమన్నా పోయి ఎత్తి లోపలేసి ఉండాలా, పోలీసులన్నా ఎత్తుకుపోయి కుమ్ముండాలా, అటువంటి భాష మాట్లాడినాడు. ఏం చేయాలా? మనకి తిరిగి రాదు ఆ భాష. మనం ఏదైనా చెడు చేయలేము, కోపం వస్తే అరవాల్సిందే 2 నిమిషాలు. అట్లా అయిపోయింది. ఇప్పుడు మస్తాన్ బాబు ఆవేశపడుతున్నాడు, మన వాళ్ళందరూ బాధపడుతున్నారు. బాపట్లోళ్ళు, కృష్ణా వాళ్ళు, తెలంగాణ వాళ్ళు పోతే ఏందన్నా వాడు, ఏందన్నా అతను అని అంటుంటే ఏం చెప్పాలా? అంత బయట ఉండే వాళ్ళు కూడా భరించలేకున్నారు. ఇప్పుడు 10 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. ఎవరైనా రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని తిట్టేవాళ్ళు ఎవరైనా ఉండారా? మీరు పేపర్లో చూస్తున్నారా? లేదు కదా. అదేమంటే సిబిఐ ఎంక్వైరీ ఇస్తానంటాడు. నువ్వేం చదువుకున్నావయ్యా? సిబిఐ ఎంక్వైరీ చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ సంతకం పెడితే సిబిఐ ఎంక్వైరీ వస్తే? సిబిఐ ఎంక్వైరీ రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఇది కరెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. లేదంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ. ఆయన మళ్ళీ నాకు చదువులు చెప్తా అంట, నేను ఊరితే గాలిలో ఎగిరిపోతానంట. నువ్వు బాగా అడ్డంగా తిని నువ్వు గాలిలో ఎగరువు, ఫ్యాన్ పెట్టినా ఎగరువు, ఏం చేసినా ఎగరువు, బలిచిపోయి ఉండవు. మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని కండలు కోసే ఆపరేషన్ ఏంది అదే, బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకున్నావు, మళ్ళీ బలిచిపోయి ఉండవు. ఇటువంటి భాష మనం ఎప్పుడు చూడలే. అవమానాలు చేసే, కుటుంబాలను అవమానం చేసే భాష ఇప్పుడు నేను కడపలో ఉండా ఎమ్మెల్సీగా ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని తీసుకొచ్చా. నేను 14లో ఓడిపోయినా. ఈ మండలంలో 5,000 మైనస్, నాకు 5,000తో ఓడిపోయినా. కానీ ఫస్ట్ చేసింది కండలేరు లిఫ్ట్. వాళ్ళు చెప్పింది ఏంది, 30 టీఎంసీలకి పడిపోతే కండలేరు మొత్తం 25,000 ఎకరాల నిమ్మ చెట్ల కాడి నుంచి ఎండిపోతాయి, మాకు ఆ లిఫ్ట్ పెట్టించండి అంటే ఈయన ఎమ్మెల్యేగా పెట్టలే, జిల్లా పరిషత్ చైర్మన్గా పెట్టలే, వాడు నాయన సమితి ప్రెసిడెంట్ పెట్టలే. ఆ రోజు మంత్రులు ఈయన పక్కన ఉంటే కాంగ్రెస్లో పెట్టించుకోలే. నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని హెలికాప్టర్లో తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేయించి 63 కోట్లతో పని పూర్తి చేసి ఈరోజు 3 టీఎంసీలు కూడా పంపింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మొన్న చేజల మండలం వాళ్ళు వచ్చిపోయినారు జనవరి 1. పల్లెళ్ళు వచ్చారు మొన్న జనవరి 1 వచ్చి, మేము ఇప్పటికీ మర్చిపోలేమయ్యా, మన నియోజకవర్గం కూడా కాదు, ఏటూరు కండ్రిగా ఆ ఊర్లో మీరు ఆ దక్షిణ కాలం ఆగిపోయి ఉంటే దాన్ని చేయబట్టి ఈరోజు మేము పంటలు పండించుకుంటున్నామని చెప్పేసి జనవరి 1 వచ్చేసుకున్నారు ఆ గ్రామస్తులు అందరూ. ఇట్లా మనం ఎన్ని చేయగలం? డేపుడి బండేపల్లి కెనాల్ నువ్వు ఆపేశావు, దక్షిణ కాలువ నువ్వు ఆపేశావు, మెగా వాటర్ ప్లాంట్ 30 పంచాయతీలకి ₹2 క్యాన్ ఇచ్చేది నువ్వు ఆపేశావు కదా. ఇప్పుడు ప్రయత్నం చేస్తుండ. మంగళవారం నాడు, సోమవారం నాడు, మంగళవారం నాడు అదానీ పోర్ట్ హెచ్ఆర్ వాళ్ళందరినీ తీసుకొని నేను వస్తుండా. దాన్ని రిపేర్ చేయించాలా, ఎంత అవుతుంది? ఇంచుమించు 2 కోట్లు కావాలంట. వాళ్ళని సిఎస్ఆర్ ఫండ్ కింద పోర్ట్ యాజమాన్యాన్ని తీసుకొని వస్తుండా. పోర్ట్లో హెచ్ఆర్ హెడ్ని చూపిస్తాం, ప్రయత్నం చేస్తాం. అట్లా నువ్వు మూసేసేసినావు, మేము తెలిసినావు. ఎవరి మండలం? నీ మండలం. నీకు ప్రతి ఎలక్షను నీకు మెజారిటీ, నన్ను ఓడించారు. అయినా ప్రజలు ఓట్లు నాకు వేయలేదని చెప్పి నేను కక్ష పెట్టుకోలేదే. నువ్వు నీ జీవితంలో చేయలేని పనులు నేను చేశానే. ఎడం కాలువ, దక్షిణ కాలువ, వాటర్ ప్లాంట్, అక్కడ నిమ్మకాయలు 24 కోట్లు
బురదలో ట్రాక్టర్లు ఇరుక్కుపోతుంటే టోటల్ సిమెంట్ ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్, 24 షాప్స్ కట్టించామే. ఎన్ని లింక్ రోడ్లు. మొన్న అమ్మవారిపాలెం నుంచి వస్తున్నా నేను, కొంతమంది రైతులు ఆపారు. చెక్ డ్యామ్ ఉంది అక్కడ. ఆ చెక్ డ్యామ్ దగ్గర ఫుల్గా నీళ్లు నిలబడినాయి. కాలువ కిందకి నీళ్లు, చెక్ డ్యామ్ దాటి నీళ్లు పోతున్నాయి ఊట. దీనివల్ల మేము చుట్టుపక్కలంతా కూడా పంటలు పండించుకుంటున్నామయ్యా. ఏడు నుంచి పంప్ చేసుకుంటున్నాం, ప్లస్ గ్రౌండ్ వాటర్ పెరిగింది, భూగర్భ జలాలు పెరిగాయి, చాలా ఉపయోగం. అంటే అటువంటి చెక్ డ్యామ్స్ ఎన్ని కట్టించాం? సుమారు మండలం 400 చెక్ డ్యామ్స్ అంట. ఆ ఆలోచన నీకు వచ్చిందా? పిహెచ్సి ఇంత పెద్ద మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నేను రాష్ట్ర గవర్నమెంట్లో నేను చేయించాను కదా, సిహెచ్సి చేయించాను కదా. దాన్ని మళ్ళీ ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి అయితే వెంకయ్యనాయుడు గారికి ముఖ్యుడైన, నాకు ముఖ్యుడు 30 సంవత్సరాల నుంచి, అడగంగానే డయాలసిస్ సెంటర్ చేశాడు కదా. డయాలసిస్ చేయించుకోవాలనుకున్నాడు వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు నెల్లూరుకి పోయి చేసుకురావాలి. పొదలకూరోళ్ళు, చేజర్లోళ్ళు, కలువాయోళ్ళు, రాపూరోళ్ళు పొదలకూరు దాటి నెల్లూరు ఆసుపత్రికి పోవాలా. మనబోళ్ళు ఈ పార్ట్ అంతా వాళ్ళందరూ ఈరోజు నెల్లూరు పోవటం లేదు కదా. పొదలకూరులో 5 బెడ్లు ఆయన చేస్తే 3 బెడ్లు మళ్ళీ నేను సిఎస్ఆర్ ఫండ్లో సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ కంపెనీ చేయించాను కదా. ఈరోజు 8 బెడ్లు కదా, 3 షిఫ్ట్లు కదా. వాళ్ళకి జనరేటరు, కంప్యూటరు, ఎయిర్ కండిషన్ అన్నీ ఇచ్చాం కదా. ఈరోజు ఎట్టుంది హాస్పిటల్? నీ వల్ల ఒక హాస్పిటల్ వచ్చిందా, ఒక నిమ్మకాయ కొట్టు వచ్చిందా, ఒక లిఫ్ట్ వచ్చిందా, ఒక దక్షిణకాల వచ్చిందా, ఒక మెగా వాటర్ ప్లాంట్ వచ్చిందా, లేకపోతే ఐటీఐ కాలేజ్ బిల్డింగ్స్ వచ్చినాయా? ఏం వచ్చినాయో చెప్పు. పొదలకూరు మండలంకి ఏం చేసావు? నీ ముద్దరుండే పని ఒకటి చెప్పు. గవర్నమెంట్ రొటీన్గా చేసుకోపోయి నువ్వు చెప్పబడలా, నేను చెప్పబడలా. రొటీన్గా చేసే, ఇప్పుడు పింఛను నేను ఇప్పించానంటే వస్తా? రాష్ట్రం అంతా ఉంది. అట్లే ఆడబిడ్డలు, ఇది బస్సులో ప్రయాణం రాష్ట్రం అంతా ఉంది. నేను పొదలకూరు మండలంకి వచ్చి నేను చేశాను మీకు అంటే ప్రభుత్వం చేసింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు అవి కాదు. అవసరమైన ప్రజల అవసరాలను ప్రత్యేకంగా గుర్తించి వాటి కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వంలో తెచ్చుకోవటం. అపోజిషన్లో పోరాడి హై టెన్షన్ టవర్స్ 50,000 ఇస్తుంటే 3,50,000 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇంట్లో వచ్చి కూర్చున్నారు. ఆఖరి నేను వస్తూ ఉండే ఇప్పుడు పొదలకూరుకి, బాపట్ల నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ మీరంటే అభిమానం సార్. ఏంటి సార్ అతను వాడే భాష రోజు చూడలేకున్నాం సార్, అసహ్యంగా ఉంది సార్ మాకేను, మీరు ఎందుకు కమ్ముకున్నారు సార్ అని చెప్పి చాలా మంది అడుగుతారు నన్ను. ఏందన్నా అసెంబ్లీకి పోతే ఎమ్మెల్యేలు, మంత్రులు అడుగుతారు, ఏంది మీ వాడు అని అంటే, ఏం చేయమంటావు మన కర్మ అని చెప్తాం. అందుకంటే ఏం చేస్తాం, ఆయన తోడేరులో ఉండటం, ఆయన సరిపల్లిలో ఉండటం, ఇవన్నీ మసాన్ బాబు చెప్పాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన మొన్న ఒక మాట చెప్పాడు, మసాన్ బాబు చెప్పాడు, నేను శివుడికి శటకోపం పెట్టానని, ₹1,00,00,000 అమ్మేశానని. అంటే ఇంత బతికి శివుడి పొలం అమ్ముకోవాలి నేను కాకటూరులో అని చెప్పి అడిగిపోయినాడు. చెక్క భజన చేయించాడు. సంతపేటకి పోయి ఎండోమెంట్ ఆఫీస్కి పోయి ఈయన పిటిషన్ ఇచ్చాడు. మాట్లాడుతాను చెప్పండి, నువ్వేం చదువుకున్నావు, నువ్వు రా నేను నేర్పిస్తా పాఠాలు అన్నాడు. నేను కూడా ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నా ఆయన దగ్గర. మలేషియాలో, హాంకాంగ్లో, బ్యాంకాక్లో అయితే 68 ఎకరాలు నాకు పొలం, దాంట్లో పెద్ద ఇల్లు, బ్యాంకుల్లో డబ్బులు. మలేషియాలో 60 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు. ఇవన్నీ ఉంటే కర్మ ఇది. అడిగారు వాళ్ళందరూ చూసేసి, ఇంకా ఫోన్లు అనమాట మొత్తం. ఇన్ని ఏందన్నా ఇది అని అంటే, నెల్లూరుకి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీకు 24 అవర్స్ టైం ఇస్తుండా, 24 గంటల్లో నువ్వు నా మీద కేసు పెట్టు, లేదంటే నేను పెడతానన్నా. నేను పెట్టా, మనతో కూడా ఒక 2,000 మంది
మన జనం అందరు వచ్చారు, కేసు పెట్టేశా. 60 రోజులు పారిపోయినావు, సుప్రీంకోర్టులో కండిషన్ బెయిల్ తీసుకొని వచ్చావు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టులో కేసు ఉంది. జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ కేసు జీవో ఇప్పించి కేసు క్యాన్సిల్ చేయించాడు. క్యాన్సిల్ కాలే. ఈరోజు కోర్టులో తిరిగి ఆయన ఏమి కౌంటర్ ఫైల్ చేశాడో తెలుసా? నేను ఎవరో ఇస్తే కాగితాలు నమ్మి పెట్టాను. సిగ్గు శర్మ ఉండబడలే, సిగ్గుండబడలే. నువ్వు చదువుకున్నాడు అని అంటున్నావు. దేనికి చదువెందుకు? ఏదో డాష్ డాష్ ఏదో అంటారు కదా మన గ్రామాల్లో, అట్టా దేనికి నీ చదువు అంట. ఈరోజు కోర్టులో నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ 2వ రోజు 3వ రోజు నేను హైదరాబాద్లో నాకు ఫంక్షన్స్ ఉన్నాయి, పోయేసి వచ్చే లోపల పారిపోయాడు. నేను పారిపోతానా? నువ్వు 1వ కేసు 2వ కేసులు పెడితే పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దమ్ముంటే వచ్చి పోలీసులు అరెస్ట్ చేసుకోండి, నేను ఇక్కడి నుంచి కదలనని చెప్పా. నీ మాదిరిగా మొన్న ఒకసారి చింతామణికి పారిపోతుంది, అప్పుడు పారిపోతుంది. నువ్వు 204 రోజులు 80 చిల్లర రోజులు జైల్లో ఉన్నావు, కొరవ రోజులు పారిపోయినావు. ఎక్కడున్నావు? చింతామణిలో ఉన్నాయంట ఆయన. చింతామణి ఏదో డ్రామా ఉంది కదా, చింతామణి డ్రామా, ఆ చింతామణిలో ఉన్నాడు ఆయన. అటువంటి పరిస్థితి. ఈరోజు కోర్టుకి ఏం పెట్టాయంటే, నేను ఎవరో ఇస్తే కాగితాలు నమ్మి చంద్రమోహన్ రెడ్డికి ఆస్తులు బయట పెట్టాయంట. ఇటువంటి కర్మ ఈ రోజు కూడా ప్రతిరోజు. ఇప్పుడు పోయిన సంవత్సరం 130-160 పనులు, నువ్వు 18,50,00,000 పనులు, 5 ప్యాకేజీలు, ఒక్కోటి 4 కోట్లు 3 కోట్లు ఆఫీసులో కూర్చొని బిల్లులు చేసుకున్నాం. నేను పని 3 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు చేసి ఏ ఊర్లో రైతు ఆ ఊర్లో పని చేసుకునేటట్టు టెండర్లు పిలిపించేశాను. 160 పనులు, దాదాపు 12-13 కోట్లు. ఇప్పటికి కూడా 5 లక్షల పైన రావడంలా. ఈ సంవత్సరం 16,70,00,000 శాంక్షన్ అయింది. మొత్తం జిల్లా అంతా కలిసి 93 కోట్లు అయింది. మొన్న డిసెంబరులో 93 కోట్లు కలెక్టరు వరదల్లో వచ్చిన కారణంగా జిల్లాకి శాంక్షన్ చేశాడు. కావలికి 19 కోట్లు, కోవూరికి 20 కోట్లు, రూరల్కి 13 కోట్లు, మనకి 16,70,00,000, ఆత్మకూరుకి 10 కోట్లు, వెంకటగిరికి 6 కోట్లు శాంక్షన్ చేశారు. అరే ఈ రోజు పేపర్లో వచ్చింది, రేపు ఉదయం 100 కోట్లు తినేస్తున్నాడు, 100 కోట్లు తినేసాడు చంద్రమోహన్ రెడ్డి. ఏ కర్మ అంట. ఇప్పుడు కోవూరుకి పోయి 20 కోట్లు నేను తింటే ఒప్పుకుంటారా? కావలికి పోయి 19 కోట్లు నేను తినేదా? అటువంటి వ్యక్తి ఈ రోజుకి 30-40% పనులేని, ఇంకా బిల్లులు కాలే. ₹1 ఈ సంవత్సరం 16,70,00,000 FDRలో ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్లో ₹1 ఎవరికి బిల్లు రాలే కదా, ఒక్కరికి రాలే. లాస్ట్ ఇయర్ 5 లక్షల పైన వాడికి ఇప్పటికి రాలే. అందరూ రైతులు చేసుకున్నారు. దానికి నేను పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిసి 30 కోట్లు కూడా శాంక్షన్ అయింది. దాంట్లో హార్డ్లీ 8 కోట్లు 9 కోట్లు బహుశా లాస్ట్ ఇయర్ది బిల్లులు చెల్లించారు. ఒక మాట చెప్తా మీకు, 10 లక్షలు బిల్లు చెల్లిస్తే 3,30,000 ట్యాక్సులు పోతున్నాయి. ఇంకా పై ఖర్చులు వాడికి ఎక్కడన్నా ఉంటాయి, ఆఫీసుల్లో ఖర్చులు. అరే నువ్వు అంత కలిసి 9-10 కోట్లు బిల్లు కాల. ఈ 1.5 సంవత్సరం కలిసి 10 కోట్లు నేను తినేసాను ఇప్పుడు అంటావు. పోయిన సంవత్సరం మళ్ళీ 10 కోట్లు తినేసాను అన్నావు. ఎట్ట తినేది అనేది నీకు అలవాటు కాబట్టి నువ్వు రాత్రి 100 10 కాదు 100 కోట్లు తినేసావు, 100 కోట్లు తినేసావు. ఎట్ట నోరెట్ట వస్తుంది? ఒక మనిషి మానవత్వం లేదా? నీకు హృదయం లేదా? హ్యూమన్ టచ్ లేదా? మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవా నీకు? సిగ్గు శరమ ఉందా? 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు ఏంటి? జిల్లా అంతా కలిసి 93 కోట్లు. ఇప్పుడు పొదలకూరికి అంతా కలిసి 2 కోట్లు మీకు శాంక్షన్. 1,60,00,000 నిన్న FDRలో మస్తాన్ బాబు వచ్చి, నా అంత పెద్ద మండలం మీరు 1,60,00,000 శాంక్షన్ అయింది ఎట్లా అంటే, ఇప్పుడు మళ్ళీ కొంత పెట్టిస్తున్నాం. కానీ నేను ఒకటే చెప్పా, ఇంజనీర్ని ఉదయం కూడా పిలిచా, నేను చెప్తూనే ఉండా, ఒక్క పని
అయినా చేయకుండా బిల్లు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పాను. ఈరోజు ఇంజనీర్లు పిలిపించా, ఎక్కడన్నా ఇటు జరిగిందంటే లేదు సార్, 1-2 దగ్గరలా అదేదో చెప్పారు, ఆడ తీలేని మిషన్ దిగిన పరిస్థితి వస్తే మనుషులు పెట్టి చేయించాము, దానికి కూడా బిల్లు చేయలేదు, దాని వరకు బిల్లు చేయలేదు సార్ అన్నాడు. నేను సీరియస్గా చెప్పాను, పని చేయకుండా మా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా సరే బిల్లు చేస్తే మీరే రెస్పాన్సిబుల్ అని చెప్పాను. అటువంటిది ఇంత దుర్మార్గంగా మాట్లాడటం అన్యాయం అని చెప్పేసి నేను మనం చేసుకుంటూ, ఇప్పుడు ఒకటేంటంటే ఆ సౌత్ ఫీడర్ పూర్తి చేసి రిక్వెస్ట్ చేశాము. అది ల్యాండ్ ఎక్విజిషన్, భూసేకరణ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి పక్క నుంచి ప్రైవేట్ పొలం కొనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆయనే కట్టించేదానికి ముందుకు వచ్చాడు. అది మా వల్ల కూడా కొంచెం డిలే అవుతుంది, మీ వల్ల కూడా సీరియస్గా తీసుకోవాలా, సేనైతో మాట్లాడి చేసుకోవాలా. రేపు ఆ మెగా వాటర్ ప్లాంట్ దగ్గరికి వస్తున్నాను, అది కూడా సోమవారం మంగళవారం వస్తాము. దాన్ని వీలైతే ఆ సిఎస్ఆర్ ఫండ్ కింద అదాని కృష్ణపట్నం పోర్ట్ రోడ్ చేత దాన్ని కూడా చేయించి ₹2 ఆ రోజు మనం ₹2తో మొదలు పెట్టాము. దాన్ని ఎంత నిర్దాక్షిణం, అన్నా క్యాంటీన్ పెట్టాను పొదలకూరులో, ఎత్తేసాం. ₹2 నీళ్లు 30 గ్రామాలకి 7 ట్యాంకర్లు తోలేటట్టు పెట్టాం. అవి తుప్పు పట్టిపోయే పరిస్థితి చేసావు. నీకు అసలు పొదలకూరు అంటే ఎందుకంత లెక్కలేని తనం అంట. ఎట్టా మనం చూస్తే భయంలే ఓట్లు వేస్తారు, వేసారు కదా, 14 వేసారు, 19 వేసారు, 5,000 వేస్తూనే ఉన్నారు. అని ఏళ్ళకేంది మనం అని చెప్పేసి అసలు పనే చేయబడలే. మీకు పనులు నేను చేయాలా, ఆయన ఓట్లు వేయించుకోవాలా. మొన్న మాత్రం ఎట్నో దయదలిచారు, మొత్తం మండలం మీద 5 అందుకే చెప్పట్లు 50 ఓట్లు మైనస్, 50 ఓట్లు మైనస్. కొరవంతా కలిసి 17,000 4 మండలాల్లో మెజారిటీ. ఎట్టయితేనేమి పాపం ఆ సగం మంది అయినా నన్ను అభిమానించి నిలబడి అతను రాక్షసత్వానికి ఎదురు నిలబడి, ఈ ఊర్లో భాస్కర్ అయ్యోడి మీద కేసు, ఆ ఊర్లో అందరి మీద కేసులే కదా, మండలాధీశుల మీద కేసులు, వైశ్యం. మన పని ఒకటే, గవర్నమెంట్లో ఎన్ని పనులు చేయించుకోవాలా. ఇప్పుడు నిన్న ఒక హాస్పిటల్ బ్రహ్మదేవం, మీకు వెంకటాచలంలో పొదలకూరులో సిహెచ్సి ఉంది, వెంకటాచలంలో ఉంది పెద్ద హాస్పిటల్, పొరవెంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సి. ఆ ముతుకూరు మండలంలో ఒక పోర్టు, ఒక జెన్కో, ఇంకొక పవర్ ప్రాజెక్టు సిఎల్ కంపెనీ, 12 పామాయిల్ ప్రాజెక్టులు, అన్నిట్లో 1000 మంది కార్మికులు, ప్లస్ కాలుష్యం, బూడిద, పొగ, ఎన్ని బాధలు అక్కడ ఉన్నాయి. 1000 మంది కార్మికులు ఉన్నారు. ఈరోజు సిఎల్ కంపెనీ నేను రిక్వెస్ట్ చేస్తే 20 కోట్లు పెట్టి వాళ్ళకి ఎకరా 82 సెంట్లు ల్యాండ్ ఇప్పించేశాను. 20 కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, సంవత్సరానికి 7-8 కోట్లు ఖర్చు పెడతాం, తీసుకొచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం, టెస్ట్లు ఫ్రీగా చేస్తాం, ₹1 మేము బిల్ చేయం, సంవత్సరానికి 7 కోట్లు మెయింటెనెన్స్ పెడతామని చెప్పి నిన్న శంకుస్థాపన పూజ చేసేసి వచ్చా. ఆ ముతుకూరు మండలం, తోటపల్లిగూడ మండలం, వెంకటాచలం మండలం వాళ్ళకి ఒక పెద్ద వరం అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. 20 crores. నువ్వు ఎప్పుడన్నా లాస్ట్ 5 years, ఇప్పుడు అదాని కృష్ణపట్నం వాళ్ళు ఇప్పుడు దాదాపు 15 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్ని కంపెనీల నుంచి గిరిజన కాలనీలు అడాప్షన్ ఇప్పించేస్తే తలా ఒక కాలనీ పామాయిల్ కంపెనీ. నువ్వు లాస్ట్ 5 years ఒక్క కంపెనీ చేత ఒక్క ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీలన్నీ ఉన్నాయి కదా, ఏదన్నా పేదోళ్ళకి సహాయం చేసే కార్యక్రమం నువ్వు ఒక్కటి చేసావా? నీ పొదలకూరు సిఎస్సిలో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాలని నువ్వు మంత్రివి, నువ్వు ప్రయత్నం చేసావా? ఎందుకు చేయలేదు అంట. ఒక దురదృష్టమైన, నాకు టైం లేదు, నేను కథం పడిపోవాలా. సో వాట్ ఎవర్, ఈరోజు ఆయన అన్న జగనన్న ఫోటోలు ఉండేది పోయిందని ఆయన దిగులు పడుతున్నాడు. ఇప్పుడు రాజముద్రతో మీకు పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నా. చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 200 చేస్తే, దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1000 చేసి 2000 చేస్తే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 250 చేసి 3000 చేస్తే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ₹1000 పెంచారు. ఇంచుమించు ₹3000. ఈ 4000లో
చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. నెలకి 2,800 కోట్లు. మన రాష్ట్రంలో నెలకి 2,800 కోట్లు, సంవత్సరానికి 33-34 వేల కోట్లు సంవత్సరానికి. దేశంలో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే రాష్ట్రం ఇంకేంటి లేదు. బాంబే ఉండే మహారాష్ట్ర లేదు, బెంగళూరు ఉండే కర్ణాటక లేదు, చెన్నై మెడ్రాస్ ఉండే మద్రాస్ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్. మనం 4,000 అందరికీ ఇస్తుంటే వృద్ధాప్య వితంతు తెలంగాణలో 2,000 రూపాయలు, కర్ణాటకలో 600, నెలకి 600. అమ్మా పింఛన్లు తీసుకునే వాళ్ళందరూ ఒకసారి వినండి. అక్కడ 600, మెడ్రాస్లో 100, తమిళనాడులో. మహారాష్ట్ర, బాంబే లాంటి మహారాష్ట్రలో 1,000-1,200, 1,000 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్, వితంతు పెన్షన్ 1,200. మనకి 4,000, వికలాంగులకి 6,000, బెడ్ మీద పడుకోనంటే 15,000. 15,000 అంటే సంవత్సరానికి ఎంత? 1,80,000. ఒక ఉద్యోగస్తుడికి జీతం ఎంత వస్తుందో 15,000 అంటే అంత. వికలాంగులకి 6,000. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పుణ్యం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అందరు బిడ్డలకి ఇస్తానని ఒక బిడ్డకి ఇస్తే ఇప్పుడు ఎంతమంది? 3-4 మనం ఇస్తున్నాం. ఆడపడుచులు బస్సులో సీట్లన్నీ వాళ్ళకే ఇచ్చేసాం. మగవాళ్ళు మాత్రం నిలబడుకొని కమ్ములు పట్టుకునే పరిస్థితి ఇచ్చాం. మా అన్నదమ్ముడికి లేవు, కానీ మా ఆడవాడు మాత్రం బస్సులో, ఆర్టీసీ బస్సులన్నీ ఫ్రీ. మీకు మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హౌసింగ్ మనం ఎస్సీ ఎస్టీలకి 1,80,000 కేంద్రం ఇస్తుంటే దాన్ని 2,30,000 చేశాం. ఆయన జగనన్న మన బిడ్డ నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి ఆయన రాగానే 50,000 కట్ చేశాడు, 1,80,000కి తగ్గించేశాడు. ఇప్పుడు మళ్ళీ సీఎం గారు గిరిజనులకి 2,55,000, 75,000 పెంచి ఎస్సీలకి, బీసీలకి అండ్ మైనారిటీలకి 50,000 పెంచి 2,30,000 రూపాయలు చేశారు. ఇన్ని కార్యక్రమాలు. మనం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం ఒక రకంగా. ఎందుకంటే ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు, పరిశ్రమలు పెట్టుబడులు తరివేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పరిశ్రమలు దేశమంతా మన సైడ్ చూడాల్సిన పరిస్థితి వచ్చింది, చూసే పరిస్థితి వచ్చింది. పెట్టుబడులు భారీగా వస్తున్నాయి, కానీ ఆ పెట్టుబడులు వచ్చిన తర్వాత ఆదాయం పెరగద్ది. దానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఒక్కొక్క ఫ్యాక్టరీ కట్టాలంటే 2-3 సంవత్సరాలు అవుతుంది. గత 5 ఏళ్ళు మొత్తం వ్యవస్థే నాశనం అయిపోయింది. ఎవ్వరికీ హక్కు లేదు. ఒక నియంత పరిపాలన. నా మీద 18 కేసులు పెట్టారు. నేను 91 సారా వ్యతిరేక ఉద్యమం కన్వీనర్ని, 6 పార్టీలకి కన్వీనర్ని. 23 జిల్లాల్లో 22 జిల్లాల్లో పాటలు జరిగాయి. ఒక్క నెల్లూరు జిల్లాలో పాటలు జరిగినాయి. పోయి అడ్డం కూర్చున్నాం. ఎక్సైజు ఆ సారా కాంట్రాక్టర్లు ఏసీ స్టేడియంలో కూర్చుంటే మేము ఎదురుగా అడ్డం కూర్చున్నాం. మహిళలకి అండగా నిల్చుకున్నాం. మా మీద కేసులు పెట్టలే. జెన్కో మీద పోరాడాం. అటువంటి ఎన్నో చేశాం. కానీ ఇక్కడ కాకాని గోవర్ధన్ నా మీద 18 కేసులు పెట్టించాడు. మస్తాన్ బాబుల దగ్గర నుంచి అందరి మీద కేసులు పెట్టించాడు. ఇటువంటిది ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి నా మీద పెట్టనీలే, రాజశేఖర రెడ్డి పెట్టనీలే. నేను ఒకరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 92లో వాకాడ్లో జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఒక పెద్ద ధర్నా చేశాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.